నమస్తే వీతుని స్వాగతం లక్ష్య సమాజీతం. మరి ప్రియాంకను అంటే దిశను ఎవరైతే మరి కాల్చి హత్య చేశారో వాళ్ళ నలుగురిని ఎన్కౌంటర్ చేయడం వల్ల మరి ఒక ట్రాన్స్జెండర్ ఈరోజు మరి స్వీట్లు పంచుకొని పోలీసులకు అయితేనేమి తెలంగాణ ప్రభుత్వానికి అయితే ధన్యవాదాలు చెప్పే విధంగా స్వీట్లు పంచుతున్న వ్యక్తి మాధురి గారు మనతో ఉన్నారు. యాక్ట్రెస్ మాధురి గారు వారిని మరికొన్ని విషయాలు చెప్తున్నారు. చెప్పండి మాధురి గారు, ఎలా ఉన్నారు? నమస్తే అండి. నాకు ఈ మీడియా ద్వారా నాకు నేనేంటో నేను ప్రూఫ్ చేసుకుంటాను. ఎందుకంటే ఈరోజు ప్రియాంక రెడ్డి విషయంలో చాలామంది అప్సెట్ అయ్యారు. ప్రభుత్వం ఏం పట్టించుకోదా, చట్టం ఏమి తీసుకోదా అని. కానీ అనుకోకుండా మన నిద్ర మత్తులో ఉండి ఏదైతే మనము కళలో ఏదైతే వస్తుందో అలా ఒక్కసారిగా మనకి ఆ నలుగురిని ఎన్కౌంటర్ జరిగింది. దానికోసమే మనం ఇప్పుడు సెలబ్రేట్ చేసుకునేకి వచ్చానమాట. ఇప్పుడు ఎంతోమంది న్యాయాలు ఇది చేస్తున్నారు, హత్యలు గిచ్చలు, కానీ దేశము మన ప్రభుత్వం ఏం పట్టించుకోదని చాలామంది అంటూ ఉంటారు. కానీ ఇప్పుడు మన తెలంగాణ పోలీసులు కానీ తెలంగాణ కేసీఆర్ కానీ ఇప్పుడు వాళ్ళ వెనకలో ఉండే ధైర్యం కానీ నేను ఒకటే చెప్తున్నాను, హ్యాండ్స్ ఆఫ్ సార్. ఒక పోలీసులు కానీ ఒక తెలంగాణ ప్రభుత్వం కానీ ఒక కేసీఆర్ కానీ నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. మా ట్రాన్స్జెండర్ తరపున అందరూ ట్రాన్స్జెండర్ తరపున నేను ఒకటే కోరుతున్నాను, చట్టం మనకి చేతిలో వచ్చింది కాబట్టి అందరూ మనము ఇది అనుకోవాలి. ఎందుకంటే ప్రియాంక ఇష్యూలో ఎంతోమంది చాలామంది బాధపడారు, చాలామంది ఏడ్చారు, చాలామంది ధర్నా చేశారు, చాలామంది ఎన్నెన్నో చేశారు. కానీ ఇప్పుడు మన దేశంలో స్వతంత్రము ఆనాడు గాంధీ తాత మనకి స్వతంత్రం తెచ్చారు. కానీ ఈనాడు ఇప్పుడు మనకి స్వతంత్రము వచ్చింది కాబట్టి ఆడవాళ్ళు ఎక్కడైనా కానీ ఇప్పుడు తిరగచ్చు. ఆడవాళ్ళు అర్ధరాత్రి 1 గంట అయినా కానీ ఇప్పుడు స్వాతంత్రం వచ్చిందని తెలియజేసుకుంటే ఇప్పుడు మనము మీ ముందరకు నేను జరుపుకుంటున్నాను. చాలా 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 సంతోషంగా ఉంది. ఎందుకంటే అరే అమ్మాయి ఇంత అద్మానంగా రేప్ చేసి చంపి అసలుకి కాల్చి ఆ నలుగురు కుక్కల కట్టి హీనంగా చంపారండి మన తెలంగాణ ప్రభుత్వం పోలీసులు. చాలా చాలా సంతోషంగా ఉంది. అంటే చాలు, ఈ జన్మకి ఇది చాలు, మళ్ళీ వచ్చే జన్మకి ఇంకా మంచి మంచి జనాలు ఉండి మంచి మంచి సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. ఆ అమ్మాయి ఎంత బతిమాలు ఉంటుందండి. అమ్మాయిని పెట్రోల్ వేసి తగలబడి ఎంత చేసి అమ్మాయి వద్దన్నయ్య వద్దు సార్ అని కాలగిల, కానీ ఆ నలుగురు ఎంత హీనంగా నీచంగా రేప్ చేయడం జరిగింది. అటువంటి కానీ తొందరగా చట్టం తీసుకొని ఎన్కౌంటర్ చేయడం కానీ జరిగింది. చాలా 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 సంతోషంగా ఉందండి. మా ట్రాన్స్జెండర్ తరపున అందరికీ నేను ఒకటే చెప్తున్నాను, తెలంగాణ ప్రభుత్వం కానీ తెలంగాణ కేసీఆర్ కానీ పోలీసులు కానీ హ్యాండ్స్ ఆఫ్ సార్. మీ వెనకలు ఉండేంత ధైర్యము ఆ పట్టుదల ఎవ్వరికి ఉండదండి. నిజంగా ఈరోజు మన దేశం గౌరవపడేలాగా మీరు ఒక జనాలకి మెసేజ్ ఇచ్చారు కాబట్టి చాలా 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 రుణపడి ఉంటాను. ఇప్పుడు ఆమె చెన్నకేసుల భార్య ఒకటే చెప్తుంది, నా భర్త తప్పు చేశాడని మీరు ఎన్కౌంటర్ చేస్తారు అంటే దేశంలో ఇన్ని రోజుల నుంచి జరుగుతున్నాయి, మళ్ళీ వాళ్ళు ఎందుకు మీరు ఎన్కౌంటర్ చేయలేదు? జైల్లో మేపి 3 మూట్ల మేపి వాళ్ళని బిర్యానీలు మందువులు అన్నీ సప్లై చేస్తున్నారు. కానీ మా ఆయన్ని కొన్ని రోజులు ఉన్నించుకొని పంపిస్తారని అనుకున్నాను. కానీ ఈరోజు మా ఆయన్ని చంపేశారు. ఇప్పుడు నేను ఏంటి అని ఆమె చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు నేను ఇంకో విషయం చెప్తున్నాను, తెలంగాణ ప్రభుత్వం కానీ కేసీఆర్ కానీ మళ్ళీ తెలంగాణ పులు కానీ ఇప్పుడు 9 నెలల పాప రేప్ చేసి చంపేశాడు. ఇప్పుడు యూట్యూబ్లో మన పొద్దున చూశాను. అతను కూడా ఎన్కౌంటర్ చేయాలని నేను కోరుకుంటున్నానండి. హాయ్ అండి. ఇప్పుడు ప్రియాంక గురించి జనాలలో వెళ్ళి తెలుసుకుందాం. తన బాధ ఏంటి, తన వేదన ఏంటి, అది వాళ్ళ ఎన్కౌంటర్ చేసింది కరెక్టా కాదా జనాలు చెప్తారు. ఇప్పుడు ఇందా ప్రియాంక రెడ్డి చనిపోయింది కదా, నలుగురు ఎన్కౌంటర్ చేశారు. అది ఎంతవరకు నిజము, ఎంతవరకు కరెక్టో కాదు మీరు చెప్పాలి. కరెక్ట్ చేశారండి, పోలీసు కరెక్ట్ చేశారా? అంటే నలుగురిని వాళ్ళని ఎన్కౌంటర్ చేసేది కరెక్టేనా? ఇంకా చేసినా కానీ పాత వాళ్ళని కూడా ఎన్కౌంటర్ చేయాలి. ఓకే. ఇప్పుడు చెన్నకేసుల భార్య తన వేదనతో మీడియా ద్వారా చెప్పుకుంటుంది, నలుగురిని నా భర్త తప్పు చేశాడని మీరు ఎన్కౌంటర్ చేశారు. ఇప్పుడు నేను కడుగుతున్నాను, నా పరిస్థితి ఏంటి అనుకుంటుంది. అది ఎంతవరకు న్యాయమో కాదో మీరు చెప్పగలరా? కామంతో రెచ్చిపోయిన వాళ్ళు భార్య ఉన్నా ఎవరు ఉన్నా కానీ వాళ్ళని ఎన్కౌంటర్ చేయడం కరెక్ట్. పోలీసు వాళ్ళకి ధన్యవాదాలు చెబుతున్నాను. చూస్తున్నారు కదా ఇప్పుడు ఒక వ్యక్తి ఎలా చెప్పారో,
అంటే సమాజంలో ఇటువంటిది చేస్తే కరెక్ట్ అని ఎంతోమంది, మనమే కాదు ప్రభుత్వం కాదు ఎంతోమంది చెప్తున్నారు. ప్రియాంక గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదండి, ఇప్పుడు ఈ రోజుల్లో బయటికి ఆడపిల్లలు బయటకు పోవాలన్నా చదువుకోవాలన్నా చాలా బాధపడుతున్నారు. కాబట్టి ఇక ప్రతి ఒక్కరూ సమాజం ముందుకెళ్ళాలంటే ఆడపిల్లలు ఎక్కువ చదువుతున్నారు కానీ వాళ్ళకు సెక్యూరిటీ లేకపోతున్నది. వాళ్ళకు సరి అయిన పనిష్మెంట్ ఇచ్చిన తల్లిదండ్రుల కోరిక మేరకే వాళ్ళ పనిష్మెంట్ జరిగింది. ఇప్పుడు జరిగింది కరెక్టే. ఇప్పుడు ఇప్పుడు నలుగురిని ఎన్కౌంటర్ చేశాడు. ఇప్పుడు ఆడపిల్లలు బాగా స్వతంత్రంగా తిరగవచ్చా? తిరగరాదండి. తల్లిదండ్రుల భయం కూడా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు భవిష్యత్తులో వేరే ఇంటికి పోవాలి కాబట్టి వాళ్ళు జర మంచిగా శ్రద్ధతోటి వాళ్ళు కూడా ఆడపిల్లలు కూడా ఉండాలి. తల్లిదండ్రుల భయం ఉండాలి. పోలీస్ సెక్యూరిటీ తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆడపిల్లలకు స్వతంత్రంగా తిరగచ్చా అంటూ అతను ఏం చెప్పారో, తిరగరాదు అంటే ఇంకా మనకు స్వతంత్రం వచ్చింది కానీ ఆ నలుగురు ఎన్కౌంటర్ చేశారని మనము ఇష్టంగా తిరగకూడదు. ఆడపిల్లలు ఇంకా ధైర్యంగా మనము తల మంచుకొని మన పని మనం చేసుకుంటే సొసైటీ గౌరవపడుతుంది, మన గవర్నమెంట్ కూడా గౌరవపడుతుందని. ప్రియాంక గురించి చిన్న కేసులు తన భార్య చేస్తున్న వేదన, తన బాధ చాలా చెప్పుకుంటుంది. తన గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎవరు చెన్నకేశలో భార్య తన ప్రెగ్నెంట్ ఉంది, 5 years 5 నెలలు. ప్రతి మగవాడి జీవితంలో మగవాడు బయటికి వెళ్ళినప్పుడు ఆడవాళ్ళకి తెలియదు ఏం చేస్తారు, వాళ్ళు ఎక్కడ పోతున్నారో ఏం చేస్తారో ఏ ఒక్క ఆడదానికి తెలియదు. కాబట్టి ఆమె అమాయకురాలే కావచ్చు కానీ తన భర్త ఇలాంటి ఘోరం చేస్తాడని ఆమె ఊహించుకోకపోవచ్చు. కానీ తన భర్త ఒక క్రిమినల్ అని ఆమెకు తెలీదా? క్రిమినల్ అంటే చదువు లేదు, ప్యూర్ ఫ్యామిలీ, ఏదో ఊర్లోనే జులాయిగా తిరిగేవాడు అనేటువంటి బిరుదు కూడా ఉంది. అంటే అమ్మాయికి చిన్న వయసులోనే లవ్ మ్యారేజ్ పెళ్లి చేసుకుని తనకంటూ ఒక తల్లి తండ్రులు ఎవరు లేని ఒక అనాథ. నేను భర్తకి ఏం సాధించాలి, నా పుట్టపోయే బుడ్డని నేనేం చెప్పాలి అని తను చెప్తుంది. తనకు మీరేమంటారు? తనకు చెప్పాల్సింది ఏంటంటే తన భర్త చేసింది తప్పు అయినప్పటికీ ఆమె ఏమీ తప్పు చేయలేదు కాబట్టి తన జీవితాన్ని తను చూసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి ఘోరం జరుగుతుందని ఆ అమ్మాయి కూడా ఎప్పుడు ఊహించలేదు. కాబట్టి నేను ఇంకో విషయం ఏం చెప్తున్నానంటే ఎంతటి మంచివాళ్ళైనా ఈ యొక్క దోస్తానా చేసుకొని ఒక్కడు వంశానికి ఒక్కడు అన్నట్టు స్నేహితుల్లో ఒక్కడు చెడ్డవాడు ఉంటే కూడా మిగతా వాళ్ళు చెడిపోతారు. అందుకని వాడి అమ్మిడి తిరిగినటువంటి ఎవరైతే ఒకడు మెయిన్ నంబర్ 1గా వచ్చాడో వాడితో తిరిగినటువంటి ఈ ముగ్గురు కూడా వీడితో పాటు సమానంగా తయారయ్యారు. ఇప్పుడు ఈ యొక్క మద్యపానము అనేది నిషేధించితే ఈ యొక్క అశ్లీల చిత్రాలు సినిమాల్లో చూపించడం ఒకటి సమాజాన్ని పాడు చేస్తుంది. ఇప్పుడు ఒక విషయము, ఇప్పుడు ఆ నలుగురు హత్య చేసి చంపారు. ఇప్పుడు ఆ అమ్మాయిని చంపినప్పుడు వాళ్ళు ఎన్కౌంటర్ చేశారు. కానీ ప్రభుత్వము పోలీసులు కానీ వాళ్ళ కేసీఆర్ గురించి కానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రభుత్వం గురించా? కేసీఆర్ కానీ పోలీసులు కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ఏంటంటే ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టింది ఈ కేసు కాబట్టి ఇంతవరకు వాళ్ళు చేసింది సమంజసమే అయినప్పటికీ కూడా అన్అఫీషియల్గా ఈ యొక్క జరిగిందని చెప్పి నేను అనుకుంటున్నా. కాకపోతే ఏంటంటే ఇలా జరగటం అనేది పబ్లిక్ కూడా ఎంతో హర్షం వ్యక్తం చేశారు. ఎంతో పబ్లిక్లో ఉన్నటువంటి రెగ్యులేషన్ ఏందైతే ఇది అన్యాయము అని చెప్పేవాడు ఎవడు లేడు కాబట్టి దాని. ఇప్పుడు ఇంకోటి 9 నెలల కసి పాపని పాలు తాగే వయసులో అంత ఘోరంగా అంత నీచంగా ఒక చిన్న పాప అనుకోకుండా కళ్ళ కామం ఎక్కి ఆ అమ్మాయిని రేప్ చేస్తాడు. ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఇప్పుడు మనం చూసాం పొద్దున యూట్యూబ్లో కానీ ఏ దాంట్లో కానీ తనకు కూడా ఎన్కౌంటర్ చేయాలనే ఉద్దేశంతో అని చెప్పారు. దాని గురించి మీరేం చెప్తారు? ఇటువంటి నేరాలు చేసే వాళ్ళని ఏ విధంగా శిక్షించినా తప్పులేదని నేను ఆ 9 నెలల పాపని రేపు అంత ఘోరంగా చేశాడు కదా, తన గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? నేను ఇటువంటి సంఘటనలు జరిగితే ఎప్పటికప్పుడే ఇది ఫాస్ట్ ట్రాక్ కోర్టు కింద తీసుకొని అప్పటికప్పుడే దీన్ని వాయిదా వేయకుండా ఢిల్లీలో జరిగినటువంటి నిర్భయ కేసు ఇంతవరకు కూడా అలాగే పోస్ట్పోన్లో ఉంది. ఇప్పుడు ఈ విధంగా జరిగినటువంటి గ్రేట్ తెలంగాణ అని పేరు వచ్చింది, గ్రేట్ పోలీస్ అని చెప్పి తెలంగాణలో పేరు వచ్చింది. కాబట్టి ఇటువంటి నేర ప్రవృత్తులు ఎవరైతే చేస్తారో వాళ్ళకి వెంటనే శిక్ష అమలు చేస్తే ముందు ఇలాంటి ప్రజల్లో ఒక అవగాహన వచ్చేస్తుంది. అరే ఈ విధంగా జరిగింది కాబట్టి మనల్ని ఈ విధంగా చేస్తారు అని ఈ నేర ప్రవృత్తి తగ్గిపోతుంది. కొన్నాళ్ళకి సమాజం కూడా మార్పు చెందే అవకాశం ఉంది. సరే అండి,
ఇప్పుడు జనాలలో మాట కూడా మనం తెలుసుకున్నాం కదా, అంటే ఒక్కొక్క విధానం ఎలా ఉంటుంది, ఒక్కొక్క విధానం ఎలా ఉంటుందని జనాలు కూడా చాలా బాధపడి సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కానీ ఇంకా ఇలాంటి మురగాలని ఇంకా ఇటువంటి ఎవరన్నా కానీ రేపిస్ట్ చేస్తే కానీ ఏదన్నా మానంగం చేస్తే కానీ వెంటనే చట్టము ఎన్కౌంటర్ చేసి పారేయాలి.